రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కరీంనగర్ సభలో బుల్లెట్ బండి బీపచ్చం సృష్టించింది. జనాలపైకి అతివేగంగా బుల్లెట్ దూసుకురావడంతో కానిస్టేబుల్ పద్మజ గాయపడ్డారు. లేడీ కానిస్టేబుల్ బీఆర్ఎస్ కార్యకర్త వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఇక కన్వెన్షన్ హాల్ గేట్ దగ్గర మహిళా కానిస్టేబుల్ పద్మజ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. బండి వేగంగా వచ్చి తాకడంతో కానిస్టేబుల్ కింద పడిపోయారు. ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో హుటాహుటిన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. అందరు జామ్ అవుతాం ఎవరు నడుపుంది ఎవరు పట్టుకోమా ఆ పీసిన పడదు బండి చాలా ఫ్యాక్టరీ అది కంతగితే వచ్చింది పోవడానికి కంతగితే వచ్చింది పోవడానికి ఇప్పుడు వచ్చినవా రైట్ ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో సభ నిర్వహించడం మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగా అక్కడ ఒక కార్యకర్త బుల్లెట్ బండితో బీపచ్చం సృష్టించాడు. జనాలపైకి అతివేగంగా బుల్లెట్తో దూసుకురావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పద్మజ తీవ్రంగా గాయపడినట్లు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో. ఇక లేడీ కానిస్టేబుల్ ని బీఆర్ఎస్ కార్యకర్త వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో పద్మజ కాలు కూడా విరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. బండి వేగంగా వచ్చి తాగడంతో అక్కడికక్కడే పద్మజ కింద పడిపోయి నడవలేని స్థితిలో ఉండటంతో కూడా హుటాహుటిన తనని హాస్పిటల్కి తరలించారు అక్కడున్న పోలీస్ సిబ్బంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో భాగంగా ఒక సైడ్ ఏదైతే పద్మజ కాలికి దెబ్బ తగిలి తీవ్ర ఆవేదనకు గురవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అతివేగంతో ఒక్కసారిగా వచ్చి ఢీ కొట్టడంతో తన కాలు విరిగింది, బెనికింది అని కూడా మనకు అర్థమవుతుంది. నడవలేని పరిస్థితుల్లో పద్మజ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే కేటీఆర్ సమక్షంలో నిర్వహిస్తున్న సభకి అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త అత్యుత్సాహంతో బుల్లెట్ బైక్ పైన అంత వేగంతో రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మరి పద్మజ కాలు ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ఇక ప్రమాదం జరగడంతో ఆమె కాలు విరిగింది. ఇక దీనిలో భాగంగా ఆమెని కారులో హాస్పిటల్కి తరలించారు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది. ఇక వైద్యం అనంతరం తన పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇక కేటీఆర్ సమక్షంలో నిర్వహిస్తున్న సభకి ఎవరైతే కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారో ఎక్కడికెక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నా కానీ వాళ్ళ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగా బుల్లెట్ బండి మీద వస్తున్న ఒక కార్యకర్త అతివేగంతో రావడంతో ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం కానిస్టేబుల్ పద్మజ ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో, అయితే ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ఈ ప్రమాదానికి? అక్కడున్న కార్యకర్త అత్యుత్సాహమే అనుకోవచ్చా? ఎస్ రత్న, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క అత్యుత్సాహం వల్లనే ఈ రోజు పద్మజ అయితే బుల్లెట్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఇటు వరంగల్లో నిర్వహించేటువంటి సభ కోసము సన్నాహ సమావేశం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్. దీనికోసము బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు స్వాగతం పలకడానికి దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు బైక్ ర్యాలీతో అయితే కేటీఆర్ కు ఇటు ర్యాలీగా తీసుకువెళ్లడంతో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అయితే కరీంనగర్ పద్మనగర్ నుంచి ఇటు మానేరు
నది వద్ద ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ లోపల ఈ సభ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల దాదాపుగా 4 కిలోమీటర్ల మేర దాదాపుగా అయితే కేటీఆర్ ను ఆ బుల్లెట్ వాహనాలతో ర్యాలీగా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి లోపల వి కన్వెన్షన్ గేట్ వద్దకు చేరుకోవడాన్ని అక్కడ ఒక బిఆర్ఎస్ కు కార్యకర్త శ్రీకాంత్ అనేటువంటి యువకుడు అప్పటికే ఆ ర్యాలీ లోపల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. అదే అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి సమయం లోపల ఆ గేటు వద్ద ఉన్న పహారా కాస్తున్నటువంటి అంటే బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి ఆ లేడీ కానిస్టేబుల్ ను ఢీకొనడంతో అయితే ఆ లేడీ కానిస్టేబుల్ అక్కడికక్కడే కింద పడి తీవ్రమైనటువంటి గాయాలయ్యి విలవిలలాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా కేటీఆర్ సభ లోపల ఇదే విధంగా అత్యుత్సాహం ప్రదర్శించారు. బుల్లెట్ రేసు నిర్వహిస్తున్నట్టు కేటీఆర్ ను ర్యాలీగా ఇటు తరలించేటువంటి నేపథ్యం లోపల అక్కడ పద్మజ అదే గేటు వద్ద ఇటు బందోబస్తు నిర్వహిస్తున్నది. ఆ నిర్వహించేటువంటి సమయం లోపల వేగంగా వచ్చి ఆ పద్మ యొక్క కాలుకు ఢీకొనడంతో అయితే పద్మజ అక్కడికక్కడే కుప్పగూలినటువంటి పరిస్థితి. ఆ లేచేటువంటి క్రమం లోపల అయితే పద్మజ కాలు లేవలేని పరిస్థితి ఉండడంతో అయితే దాదాపుగా అయితే కాలు విరిగిపోయింది అని చెప్పడం జరిగింది. అయితే ఆ పద్మజ ఆ గాయాలతో విలవిలలాడడంతో అయితే అక్కడే ఉన్నటువంటి బిఆర్ఎస్ ఆ నాయకుడి యొక్క వాహనం లోపల కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అంటే దాదాపుగా పద్మజ యొక్క కాలుకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే అక్కడ నిల్చునేటువంటి సమయం లోపల నిల్చోలేని నడవలేని పరిస్థితి లోపల ఉండడంతో అయితే పద్మజ కాలు అయితే విరిగినట్టుగా చెబుతున్నారు. ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పుడు ఆసుపత్రి లోపల ప్రాథమిక చికిత్స అయితే ఆ పద్మజకు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ కార్యకర్త యొక్క అత్యుత్సాహం ఆ బుల్లెట్ రేసు లాగా ర్యాలీగా నిర్వహించు వెళ్లి అక్కడ గుద్దడంతోనే అయితే ఈ పద్మజకు తీవ్ర గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 4 కిలోమీటర్ల మేరకు కూడా ర్యాలీ నిర్వహించేటువంటి సమయం లోపల కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. రత్న శ్రీనివాస్, మనం చూస్తే ఇప్పుడు ర్యాలీ అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళటం కాదు, అలాగే స్టంట్లు వేయటం కాదు. ర్యాలీ అంటే ఒక కూటమిగా ఉండి అక్కడ బైక్స్ నడిపించడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ ర్యాలీ అంటూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విధంగా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆ ప్లేస్లో ఉంది కాబట్టి తన కాలు విరిగి అక్కడితో ఆగిపోయింది ఆ ఘటన. అదే ప్లేస్లో ఒక చిన్నపిల్లలో వృద్ధులో ఎవరొకలో ఉంటే ఘటనకి సంబంధించి తీవ్రత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏం జరిగేదో కూడా మనం చెప్పలేం, అంచనాలకు కూడా వేయలేని పరిస్థితి. మరి ఈ విధంగా జరుగుతున్న ఆ కార్యకర్త ఏదైతే ఆమెను ఢీకొన్నాడో ఆ బుల్లెట్ తో మరి అతన్ని అదుపులోకి తీసుకున్నారు, అతని పైన కేసు నమోదు చేయడం జరిగిందా? కరీంనగర్కు చెందినటువంటి కోతిరాంపూర్ కు చెందినటువంటి శ్రీకాంత్ తన బుల్లెట్ వాహనంతో వేగంగా వెళ్లి పద్మజ అయితే ఢీకొనడం జరిగింది. ఈ ఢీకొనడం చేయడంతోనే ఆ పద్మజ అక్కడ పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ శ్రీకాంత్ కు సంబంధించినటువంటి ఆ బుల్లెట్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనికి సంబంధించినటువంటి ఆర్సీ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా పోలీసులు వాళ్ళని తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఒక్క క్షణం ఆ పద్మజను ఢీకొనడంతో అయితే ఏం జరిగిందో అనేటువంటిది అయితే అక్కడ ఎవరు కూడా ఊహించలేదు. కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి అయితే పద్మజ కింద పడిపోయి లేవలేని పరిస్థితి లోపల ఉండడంతో అయితే బుల్లెట్ వేగంగా వచ్చి ఆమెను ఢీకొని ఆ బుల్లెట్ తో సహా అక్కడ కింద పడిపోయినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. శ్రీకాంత్ అతి వేగంగా రావడం వల్లనే పద్మజకు ఢీకొన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పద్మజకు అయితే కాలు విరిగినట్టుగా అయితే తెలుస్తుంది. రత్న మనకు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. పోవడానికి